ఆ వింత పరమశివుని మహత్యమా లేక ఆలయ నిర్మాణంలో నైపుణ్యమో ఏది ఏమైనా కానీ అక్కడ సూర్యకిరణాలు భగవంతుణ్ణి తాకడం భక్తుల్ని పరవశానికి గురిచేస్తోంది. అంతేకాదు ఆ వింత ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏడాదిలో కేవలం 3 రోజులు మాత్రమే గర్భగుడిలోని శివలింగంపై పడే కిరణాలు పరమశివుడి మహత్యంగా భావిస్తున్నారు భక్తజనం. మరోవైపు అదే సమయంలో గర్భగుడిలో సర్పదర్శనం మరో విశిష్టతగా నిలుస్తోంది. అసలు ఆ సూర్యకిరణాలు కేవలం వినాయక నవరాత్రి ఉత్సవాల సమయంలో మాత్రమే ఎలా ఎందుకు శివలింగంపై పడుతున్నాయి? చుట్టూ గుట్టలు 4 ప్రధాన ద్వారాల్ని దాటి లింగంపై సూర్యకిరణాలు పడడం ఎలా సాధ్యం? మిస్టరీగా మారిన ఆ సన్ మిరాకిల్ ని మీరు తెలుసుకోవాలంటే ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ చూడాల్సిందే. మాటలకి అంతు చిక్కని విచిత్రం ఈ సూర్యకిరణాల మిస్టరీ. చుట్టూ 4 వైపులా పెద్ద పెద్ద గుట్టలు, పడమటి వైపు ముఖద్వారం కలిగిన ఈ శివాలయంలో నేరుగా గర్భగుడిలోని శివలింగంపై వాలుతున్న సూర్యకిరణాలు ఆ స్వయంభూ శివలింగానికి పునఃశక్తిని ప్రసాదిస్తున్నాయని అంటున్నారు భక్తులు. అది కూడా కేవలం ఏడాదిలో 3 రోజులు మాత్రమే సూర్యకిరణాలు శివుని స్పర్శించి భక్తులను పులకరించిపోయేలా చేస్తున్నాయి. పదకొండు 1100 సంవత్సరాల క్రితమే హనుమకొండలో వెలిసిన స్వయంభూ శ్రీ సిద్ధేశ్వర ఆలయంలో ఈ విచిత్రం భక్తులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ ఆలయం ముందు భాగంలో నంది మండపం ఉంటుంది. దానికి ముందు ప్రధాన ద్వారం ఆర్చి ఉంటుంది. దానికి ముందు పద్మాక్షి గుట్టపై దేవాలయం ఉంటుంది. ఆ ఆలయానికి కుడివైపున హనుమద్గిరి కొండ, ఎడమవైపున కాలభైరవ కొండ, వెనుక వైపు లక్ష్మీ నరసింహస్వామి గుట్ట, ముందు వైపు పద్మాక్షి దేవాలయం గుట్ట ఉంటాయి. ఎటు చూసినా 4 వైపులా గుట్టలు, పైగా పడమటి ముఖద్వారం కలిగిన ఈ ఆలయంలోకి ఏ కోసాన సూర్యకిరణాలు పడే అవకాశం లేదు. 3 ప్రధాన ద్వారాలు పూర్తిగా కిందికుంటాయి. ఆ ఆలయం లోపలికెళ్లే భక్తులు కూడా ఆ ద్వారాల వద్ద తలలు తాకకుండా కిందికి వంగి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఆలయం ముందు భాగంలో నంది మండపం ఉండడం వల్ల ఎట్టి పరిస్థితులలో సూర్యకిరణాలు గర్భగుడిలో పడే అవకాశమే లేదు. అయినా కానీ ప్రతి ఏటా భాద్రపద మాసంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు జరిగే సమయంలో మాత్రమే ఈ విచిత్రం వెలుగు చూస్తుంది. సూర్యాస్తమయ సమయంలో సాయంత్రం 5:55 నుండి 6 గంటల మధ్య, అంటే 5 నిమిషాల పాటు సూర్యకిరణాలు నేరుగా శివలింగంపై పడి స్వయంభూ శివలింగానికి పునఃశక్తిని ప్రసాదిస్తున్నాయి. కేవలం 3 రోజులు మాత్రమే శివలింగంపై సూర్యకిరణాలు పడడం ఖచ్చితంగా పరమేశ్వరుడి మహత్యమే అని భక్తులు భావిస్తున్నారు. పైగా సూర్యదర్శనం అనంతరం నాగుపామొచ్చి శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేసి శివుడికి మొక్కు చెల్లించుకోవడం మరో ప్రత్యేకత. సిద్ధేశ్వర ఆలయము స్వయంభూలింగం ఇది కాకతీయులకు దేవాలయం నిర్మించారు. క్రీస్తు పూర్వం ఉద్భవించినటువంటి లింగం ఇది. మనకు ఈ దేవాలయంలో ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో వినాయక నవరాత్రి ఉత్సవంలో సూర్యకిరణం 3 రోజులు స్వామివారి సూర్యకిరణం వచ్చి సూర్యుడు వచ్చేసి దర్శించుకుంటాడు. అది ఒక అద్భుతమైన సంఘటనగా మన భక్తులు భావిస్తారు. ఎందుకంటే ఉదయం ఈ స్వామివారి సాయంకాలం, అంటే పడమర ముఖ ద్వారం కాబట్టి సాయంకాలం 5:50 నుంచి 6 గంటల వరకు స్వామివారి సూర్యకిరణం దక్కుతుంది. పడమర ఉన్న పద్మాక్షి కొండ అంతే సుమారు 200-300 మీటర్లు దూరం ఉంటుంది. అది ఆ గుట్ట కానించి వచ్చేసి స్వామివారి గర్భాలయం లోపడుకుంటుంది. అంత దూరం నుంచి కిరణం వచ్చేసి స్వామివారిని దర్శించుకొని సూర్యకిరణం దర్శించుకుంటుంది. అంటే ఒక అద్భుతమైన సంఘటనగా మనం భావించవచ్చును. ఎందుకు ఈ దేవాలయంకి ఇలా సూర్యకిరణం వచ్చి తాకుతుందని ఈ శాస్త్రజ్ఞులు కూడా కనుక్కోలేకపోయారు. అది ఈ భక్తులకు, అంటే మనకు హిందువులకు ఏంటంటే సాక్షాత్ ఈ కనబడే దేవుడు సూర్యభగవానుడే కాబట్టి ఆయనే వచ్చేసి స్వామివారిని దర్శించుకుంటే అంత మహత్యమైన దేవాలయంగా ఇది భక్తులు భావిస్తారు. ఇది సంవత్సరానికి 3 రోజులు, అంటే ప్రతిరోజు రాదు కిరణము. సంవత్సరానికి 3 రోజులు భాద్రపద మాసంలో మొన్న వినాయక నవరాత్రి ప్రారంభంలో సూర్యకిరణం వచ్చేసి తాకింది. ఇంకో విశేషం ఏంటంటే ఇది పూర్వం నుండి నాగబంధన, భైరవ బంధన ఉన్నాయి దేవాలయానికి.
అసలు ఈ ఆలయం యొక్క విశిష్టతలేంటి? కేవలం 3 రోజులు మాత్రమే సూర్యకిరణాలు గర్భగుడిలో స్వయంభూ సిద్ధేశ్వర శివలింగాన్ని ఎలా తాకుతున్నాయి? ఆ రహస్యం ఆలయ పూజారులకు సైతం అంతుచిక్కడం లేదు. ఇది ఆలయ నిర్మాణంలో నైపుణ్యమా లేక నిజంగా శివుడి మహత్యమో ఏమో కానీ భక్తులకు మాత్రమో విచిత్రంగా కనిపిస్తుంది. సూర్యదర్శనం అనంతరం శివుడికి కొత్త శక్తి లభిస్తుందని భావిస్తున్న భక్తులు ఆ సమయంలో తరలివచ్చి శివలింగానికి అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ విచిత్రాన్ని ఛేదించేందుకు ఇప్పటికే కాకతీయ యూనివర్సిటీ, ఎన్ఐటీకి చెందిన ఇంజనీరింగ్ నిపుణులు అనేక పరిశోధనలు చేశారు. కానీ వారికి కూడా అంతు చిక్కడం లేదు. కేవలం 3 రోజులు మాత్రమే ఎలా సూర్యకిరణాలు గర్భగుడిలో శివలింగంపై పడుతున్నాయో ఇంజనీరింగ్ నిపుణులకు అంతు చిక్కడం లేదు, భక్తులకు అర్థం కావడం లేదు. దీంతో ఇది ఖచ్చితంగా పరమశివుడి మహత్యమే అని భావించి పులకరించిపోతున్నారు భక్తజనం.